అరే రాము ఇక్కడ కూకోరా. చింతకాయల సీనిగాంతో పోయి అక్కడ చింత కింద పోయి ప్యాకెట్ ఆడతారట. ఆ మల్లిగాంతో పోయి ఆ తెల్లగాల కాడి పోయి తెల్లగాలు తాగుతారట. ఊర్లో అందరు చెప్తారు, రాజుగాడు మల్లిగాడు అందరు చెప్తారు. నా ఇజ్జత్ పోతుంది ఊర్లోకి పోతే. మీ తమ్ముడికి ఇట్లా చెప్తాను, నీ అవి తాగుడేంది, ఆ ప్యాకెట్ ఆవిడేంది, పని లేదు మన లేదు అని చెప్పి ఆ రాజావా పోషావా వాళ్ళందరూ కలిసి నన్ను ఊర్లో పోతే నా మానం పోతుంది, నా ఇజ్జత్ పోతుంది. ఇంకెప్పుడు బాగుపడతావు నువ్వు? కాదన్నా, సీనియాడికి పైసలు అడిగినన్నా, నేను పైసలు ఇవ్వాలి కానీ నేను తాగుతానని అట్టేనే లేని కొన్ని మాటలు చెప్తానన్నా. కావాలంటే మా ఫ్రెండ్ గారిని పిలిచి అడగన్నా నువ్వు. కాదురా తమ్ముడు, తెల్లారు లేచి ఎవ్వని సోపతి పట్టకోకుండా బంగారం వలె పనికి పోతే ఏ బాధ మనకుంటది. వాడిని పైసలు ఎక్కించి చెప్పిండ వాని మీద ఎక్కితుడు కాదు, మల్లవ్వ పుల్లవ్వ వీళ్ళందరూ కలిసి నేను ఊళ్ళో పోతే నా ఇజ్జత్ పోటే. నిన్ను చదివిపించింది రోడ్ల పొంటి తిరగడానికేనారా? నాన్న చచ్చిపోయిన కాడి నుంచి వెళ్ళి నిన్ను మంచిగా ఆరంభ చదువుకో అని చెప్పి మంచిగా చదువు చదివితే బడికి పోతలేవు, మన్ను లేదు ఏం లేదు, దోస్తాను బట్టి ఆతోటి ఈతోటి తిరుగుకుంటూ తిరుగుతాను. లేదన్నా, నేను ఎవరితో తిరుగుతలేను. మరి ఎందుకు తిరుగుతాను ఇట్లా? తిరుగుతలేనన్నా, తిరుగుతలేనన్నా. కాదురా, మంచిగా తెల్లాలేసి పనికి పోవాలి కానీ ఈ అట్టిగా తిరుగుతూ ఏమొస్తుంది నీకు? సరే ఏదైనా పని చూడు మరి. పోతే అవ్వకు పెద్ద మనిషి అయింది, అవ్వకు సాధన అయితే లేదు, అవ్వేం పని చేస్తలేదు. ఈ సంవత్సరం నీకు ఎక్కడైనా పిల్లని చూసి పెళ్లి చేస్తా, మంచిగా ఇకనైనా మంచిగా బతుకు. సరేనా? మంచిర్యాల మా దోస్తు ఫ్రెండ్ ఉన్నాడట, పని చూసిండట, రేపటి నుండి మంచిగా పనికి పో. సరేనా? పోతాను. అవ్వా ఓ తమ్ముడికి మంచిర్యాల పని చూసినా, ఇక పెళ్లి చేద్దాం. ఎన్ని రోజులు తిరుగుతాడే అట్టిగా అట్టుకోండి, మంచిగా పెళ్లి చేసి ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం. మంచి రోజులు ఉన్నాయట, అట్టి ఎన్ని రోజులు అట్టి ఏం చూస్తాడు. మంచిర్యాల దోస్తు చూసిన పని పోమని చెప్తాను తమ్ముడిని. ఈ సంవత్సరం అన్న చెప్పినట్టుని రేపు పని మాట్లాడతాడట. పో, నువ్వు నాకు ఆరోగ్యం మంచిగుంటలేదు, నాకు పని చేసే సాధన అయితే లేదు, ఏమి లేదు, మీరు మంచిగా పని చేసుకొని బతుకోండి, పిల్లని మాట్లాడతాడని. సరే బా, అన్న చెప్పిన పోతాబా. సరే మరి నేను పోతానా, పని ఉండేది నాకు. సరే మరి నేను కూడా పోతే, అన్న పని చూసింది కదా, పోతా రేపటి నుంచి. సరే పో. ఏమైందిరా రాము, ముఖం అంతా ఎట్లా అయింది? లేరా, అన్న కోప్పడ్డాడు, తిట్టిండు. ఎందుకు? ఇక ఎవరైనా తిని తిరిగితే అన్నరారా, అన్న కూడా బరువు కదా, అందుకని క్లాస్ వీకింది అన్న. మీరు రేపంచలు రావు రానరా, ఎవరైతే తిని తిరుగుతూ ఊకుంటారు. ఇప్పుడు అన్న కూడా భయమే భారమే కదా, నేను ఆయన పని చూసుకుంటారా? పని చూసుకుంటావు. నువ్వు కూడా పత్తాలాట బంద్ చేయరా, బంద్ చేసి ఏదైనా మంచి పని చూసుకో. అమ్మ నాన్నలకు మనకు తోడు ఉండాలి కదరా. ఆ పత్తాలు ఎందుకు మనకు బంద్ చేయి. ఇక నేను కూడా పని చేసుకున్నా, రేపటి నుంచి పోతారా? సరేరా, కలుద్దాం. ఓకేరా, నేను వేసుకుంటాం.